బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు గట్టపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, హోలీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు. అయితే హోలీ పౌర్ణమి రోజే గ్రహణం కూడా ఉంది అంటూ కూడా శాస్త్రం చెప్తుంది అంటూ కొంతమంది పండితులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? ఆ రోజున మనకి మార్చి 3, 2026 సంవత్సరం. ఆ రోజు మనకి పౌర్ణమి ఉన్నది. ఈ పౌర్ణమి రోజునే హోలీ రావడం అనేది ఏం లేదు, సహజంగా హోలీ అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. హోలీ పౌర్ణమి వస్తూనే ఉంటుంది. ఈ హోలీ రోజున గ్రహణం రావడం అనేది ఒక్కొక్కసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందులోనూ మఖా నక్షత్రం మంగళవారం ఈ 3వ తారీఖు మార్చి రోజున గ్రహణం అనేది కూడా ఏర్పడుతోంది పౌర్ణమి రోజున. ఈ గ్రహణం అనేది వేరే, హోలీ అనేది వేరే. హోలీ అనేది ఏంటంటే దేవాతి దేవతలు చేసుకునేటువంటి పండగ ఏం కాదు. హోలీ అనేది పెద్ద పండగ చేసుకునేది, దేవుళ్ళకి సంబంధించినటువంటిది, దేవుళ్ళ ఆలయాలు ఉండాలి అనేది ఏం లేదు. కాబట్టి హోలీ అనేది ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేసుకునేది. సైంటిఫిక్గా కూడా హోలీ చేసుకోవడం వల్ల మన యొక్క శరీరానికి మంచి ఛాయ వస్తుంది, శరీరానికి మంచి రకం రూపురేఖలు వస్తాయి. కాబట్టి హోలీ అనేది వేరు, గ్రహణం అనేది వేరు. కాబట్టి హోలీ చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. హోలీ అనేది దేవత గుళ్ళోకి వెళ్తారేమో కానీ మరి పర్టికులర్గా గుడికి వెళ్ళాల్సిందే అనేది ఏం లేదు. హోలీ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కనుక చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనుక రాత్రి సమయంలో వస్తుంది. రాత్రి 10:51 ఆరంభమవుతుంది. అది ఏకునిజామున మళ్ళీ 4వ తారీఖు ఆరంభమైన తర్వాత 3:31 అది అంతమవుతుంది. కాబట్టి హోలీకి ఈ యొక్క గ్రహణానికి సంబంధం లేదు. ఈ యొక్క గ్రహణ సమయం వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి 5:30 నుంచి గ్రహణ సమయం అనేది ఆరంభమవుతుంది. ఇది ఉదయం 4:50 వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుందన్నమాట. గ్రహణ స్థూలం అంటారు దాన్ని. అలానే ఈ గ్రహణానికి ముందు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కావచ్చు, అఘోరాస్ కావచ్చు, మంత్రోచ్చారణ చేసేవారు కావచ్చు, సాధన చేసేవారు కావచ్చు, ఇంకేదైనా పీట నిలబెట్టుకోవాలనుకుని కావచ్చు, ఇలాగ ఇంకేదైనా ఉంటే కూడా దేవాదులకు సంబంధించినటువంటి ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకునేవారు ఏంటంటే కనుక ఆరంభ స్నానం, అంతమ స్నానం అనేది కూడా ఆచరించాల్సి వస్తుంది. అలానే కనుక ఈ గ్రహణానికి సంబంధించి శూలాలు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రెగ్నెన్సీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెన్సీ దాల్చినటువంటి ఒక రోజు అయినా సరే వారు ప్రెగ్నెన్సీ స్త్రీలతో సమానం. వారు కొంచెం ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే కనుక ఆ ఇటువంటి గ్రహానికి సంబంధించినటువంటి విధానమైనటువంటి ఆ గ్రహణ శూలం అనేది వారి మీద లేకుండా ఉంటుంది. అలానే ఆరోగ్యం బాగాలేనటువంటి వారు టాబ్లెట్స్ కానీ మద్యం మందు కానీ తాగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మద్యం కాదు మామూలుగా సిరప్లు కానీ తాగేవారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక ప్రికాషన్స్ తీసుకునే అవసరం అయితే లేదు. వారి ఆరోగ్యం సహకరించే మేర చేసుకోవచ్చు. అంటే గురుగారు, ఆ రోజు హోలీ అలాగే చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ప్రత్యేకత కూడా ఉందనే చెప్పొచ్చు. చాలా మంది కూడా గ్రహణం ముందు వస్తుందంటేనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముందుగానే పూజలు చేయటం, లేకపోతే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పడేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటండి? అసలు గ్రహణ రోజు ప్రత్యేకత ఏం లేదు, మఖా నక్షత్రంలో వస్తుంది. మఖా నక్షత్రంలో రావడం వలన ఏంటంటే, మఖా నక్షత్రం రావడం వల్ల సింహరాశికి, అలానే తులరాశికి, అలానే మకర రాశికి, కుంభరాశికి, మేషరాశికి, ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మిథున రాశికి, ఈ రాశుల వారికి ఏంటంటే ముఖ్యంగా ప్రత్యేకించి ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. కాబట్టి అట్లా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, తల్లిగారు కావచ్చు, చెల్లిగారు కావచ్చు, అక్కగారు కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, ఇలాంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు కూడా బాగుండాలి. కాబట్టి ఈ గ్రహణ అనంతరం కూడా గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు చేసుకున్నట్టయితే కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధానానికి ఏదైతే ఉందో, పిత్తదోషాలు కావచ్చు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారు, అలా ఇంకా కలత్ర దోషాలు ఉన్నవారు, ఇంకా ప్రకృతి సంబంధించిన దోషాలు ఉన్నవారు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, ఇండి అష్టదిబ్బందన అయిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇంట్లో ఏదైనా స్త్రీలకి బాగాలేనటువంటి వారు, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా దానాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అనేది కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి అలా విధమైన చేసుకోవచ్చు. అలానే ముఖ్యంగా సింహరాశి వారు, కుంభరాశి వారు అయితే కనుక ఆల్రెడీ శని భగవానికి అశుభ దృష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి వీరి మీద ప్రభావితం ఎక్కువ చూపించేలా కనిపిస్తుంది. ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళకపోవటము, అందరూ దూరం అయిపోవడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో స్త్రీలకి కనుక ఆరోగ్య సమస్య కూడా కనిపిస్తూ ఉంది, గండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు. కాబట్టి వీరు ఖచ్చితంగా దానం చేసుకుంటే కనుక మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి దానం చేసుకోవాలి. 15 రోజుల్లోపు, మళ్ళీ అమావాస్యలోపు వీళ్ళు దానం చేసుకోవాలి. దానం ఏంటంటే కనుక బియ్యం 1 కిలో పావు,
వెండికి సంబంధించినటువంటి రూపు కానీ ప్రతిమ కానీ ఏదైనా వెండికి సంబంధించి తీసుకోవాలి. అలానే కనుక వైట్ తువ్వాల వస్త్రం మీద తీసుకొని ఆ వైట్ వస్త్రంతో బియ్యము కలిపేసి కనుక ఎక్కడైనా బ్రాహ్మణునికి కానీ పంతులు గారికి కానీ అర్చకుల వారికి కానీ దానం ఇస్తే చాలా మంచి. దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు. అన్ని రకాల గ్రహాల వాళ్ళు కూడా ఈ దానం అనేది చేసుకోవచ్చు. ఈ గ్రహాల వారు దానం చేసినట్టయితే కనుక వారి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకుండా ఉంటుంది. అలానే పితృదోషాలకు సంబంధించి కానీ వీరిలో ఉన్నటువంటి గ్రహశాంతికి సంబంధించి కానీ ఎవరైనా ఉంటే కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాల దగ్గర ఎక్కడైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ వారు స్నానం ఆచరించి ఏ బట్టలతో అయితే స్నానం చేస్తారో ఆ బట్టలు కూడా అందులోనే వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత అక్కడ ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత అమ్మవారు కానీ స్వామివారు కానీ ఉంటే కనుక అక్కడ 4 ఒత్తులతో దీపారాయణ చేయాలి. మట్టి ప్రమితిలో ఆవునీతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ. ఇలా చేసినట్టు దగ్గర గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే గురుగారు గ్రహణం అంటేనే కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు చేతబడులు కానీ లేకపోతే ఇంకొన్ని చేస్తూ ఉంటారని. మరి ఆ రోజు హోలీ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముఖ్యంగా హోలీకి, చేతబడికి, గ్రహణానికి సంబంధం ఏం లేదు. ఇక్కడ మంగళవారం పౌర్ణమి గ్రహణం. ఈ చేతబడి కానీ, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, స్పిరిట్స్ కానీ చేసే వాళ్ళకి ఈ 3 ఆధారం. హోలీతో సంబంధం లేదు. హోలీ అనేది ఇది ఫెస్టివల్గానే వస్తుంది. ఇక జాతబడులు కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ కానీ చేసేవారికి ఎవరికైనా కాలాజాదు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటి చేసేవాళ్ళకి ఎవరికైనా ఉందంటే మంగళవారం పౌర్ణమి రావడం అనేది ఒక విశిష్టత. ఈ మంగళవారం పౌర్ణమితో పాటు గ్రహణం రావడం, పౌర్ణమికి చంద్రగ్రహణం రావడం అనేది విశిష్టత. అందులోనూ సింహరాశి మఖ నక్షత్రంలో రావడం ఇంకా విచిత్రతం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వానికి సంబంధించినటువంటి విధానానికి కాబట్టి వాటికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు చేసుకునే దానికి కావచ్చు, చేతబడులు చేసేదానికి కావచ్చు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారికి ఫోటోలు షేర్ చేయడం కానీ, ఈ రోజుల్లో ఫోటోలు షేర్ చేయడం అనేది కామన్ అయిపోయింది. మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేయడం కానీ చేయకూడదు. ఎవరైనా పెట్టింది తినకూడదు, ఎవరింటికి నీళ్ళు తినకూడదు, ఎవరికి మనం ఇవ్వకూడదు. ఎవరికైనా మనం ఇచ్చామంటే లక్ష్యంతో వెళ్ళిపోయినట్టు, ఎవరింటి మనం తెచ్చుకున్నామంటే వాళ్ళ కర్మలు మనం తెచ్చుకున్నట్టు. కాబట్టి మన కర్మలు ఎవరికి ఇవ్వకూడదు, వారి కర్మలు మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, ఇంటి కింద వాళ్ళు, వీళ్ళు వచ్చేసి ఏదో చేసాము, పండగ చేసామని చెప్పేసి అని అన్ని రకాలుగా తీపి పదార్థాలు, కార పదార్థాలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినా కూడా ఆ రోజు తీసుకోకూడదు, తినకూడదు. గురుగారు హోలీ రోజు అంటే హోలీ పౌర్ణమి రోజు గ్రహణం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అసలు హోలీ పౌర్ణమి అసలు ఎందుకు జరుపుకుంటాము ఏంటనేది ఒకసారి మీ మాటలో చెప్పండి. హోలీ పౌర్ణమి దేని జరుపుకుంటారంటే కనుక ఈ రోజులు దాని ప్రకారంగా అయితే ఇంట్లో చిన్నపాటి కుటుంబాలు ఉంటాయి. ఈ చిన్నపాటి కుటుంబాలు ఏంటంటే కనుక ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లలు ఉంటారు. ఈ పిల్లలు ఏమవుద్దంటే కనుక ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. సోదరి భావంతో ఉండేటువంటి పిల్లలు ఉంటారు. ఈ రోజుల్లో చాలామందికి అసలు వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. రిలేషన్షిప్కి వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. నాగరికతకి వాల్యూస్ లేకుండా పోతూ ఉన్నాయి. చంటి పిల్లల నుంచి పెద్దవారికి కూడా కుటుంబ విలువలు తెలియకుండా పోతూ ఉంది. ఇలాంటి వారికి హోలీ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండగ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే కనుక ఈ యొక్క హోలీ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ హోలీ పౌర్ణమికి ప్రత్యేకత ఏంటంటే కనుక హోలీ మాత అనమాట. మనకి ఇప్పుడు ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నారో ప్రహ్లాదుడికి హోలీ అని చెప్పేసి ఒక సిస్టర్ ఉండేది. ఈ హోలికాదేవి అనే సిస్టరు ప్రహ్లాదుకు ఉండేది. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి ఈయన పుట్టినప్పుడు ఏమైందంటే నారాయణ నారాయణ అంటూ జన్మిస్తూ ఉంటాడు. అతనేమో శివభక్తుడు. ప్రహ్లాదుడు నాన్న శివభక్తుడు. ఆ ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత ఈ హోలికాదేవి అని చెప్పేసి అని ప్రహ్లాదుడు సిస్టర్గా జన్మిస్తుంది, చెల్లిగా జన్మిస్తుంది అనమాట. ఇక ప్రహ్లాదునికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ నాన్నగారు, పెట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ నోటి నుంచి శివనామం రావాలి, హరినామం రాకూడదు అనే ఒక దాంతో కొడుకంటే ఇష్టమే, ప్రేమే, అభిమానమే, కానీ హరినామం రాకూడదని ఇబ్బంది పెడుతుంటూ హింసిస్తూ ఉంటాడు. హింసిస్తూ ఉంటే ఆ ప్రహ్లాదులతో పాటు ఆ శిక్ష కూడా తను వేసుకున్నటువంటి చెల్లెలు ఉందన్నమాట హోలికాదేవి. అంటే చిన్నపాటి విషయం ఏంటంటే ఒక అన్న కోసము చెల్లెలు తీసుకున్నటువంటి కష్టం, ఒక అన్న కోసం చెల్లెలు పడేటువంటి ఇబ్బంది, ఒక అన్న కోసం చెల్లెలు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో ఆ ఒక ప్రేమానురాగాలు ఉండాలి, ఆ అన్న కోసం ఏదైనా చేయొచ్చు అనే ఒక దాంట్లో ఈ హోలికాదేవి అనేగాగా ఈ హోలికాదేవి ఏంటంటే కన్యపిల్ల, చంటి పిల్లగా ఉన్నప్పుడే అంత నాలెడ్జ్తో ఆలోచించి అన్నయ్య కోసం ఎంతో త్యాగం చేసింది కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ హోలికాదేవిని పూజించడం అనేది అక్కడ ఆనవాయితీగా మొదలవుతుంది అనమాట. అప్పటి నుంచి కూడా ఈ హోలీ పండుగ చేసుకునేటువంటి వినాదం ఉంటుంది. ఇప్పుడు ఈ హోలీ అనగా నియమం ఏంటంటే, హోలీ అనగా విచిత్రం ఏంటంటే, హోలీ అనగా అక్కడ సంస్కృతి ఏంటంటే కనుక అన్నా చెల్లెళ్ళు చేసుకోవాల్సినటువంటి పండగ. అది రానున్నటువంటి కాలంలో ఏమైందంటే కనుక ఈ హోలీ అనేది ఫ్రెండ్షిప్ పరంగాను, ఈవెంట్ పార్టీలుగాను, ఈ ఫ్రెండ్షిప్ అందరూ కూడా కలిసి చేసుకునే విధంగాను ఇక ప్రకృతి పండగగా ఏర్పడింది హోలీ పండగ. దాంతోపాటు హోలీ అంటే ఈ రోజుల్లో ఏంటంటే కనుక రేవ్ పార్టీస్ పెడుతున్నారు హోలీ పేరుతో.
ఈ రోజుల్లో సంస్కృతి ఎలా మారిందంటే రేవు పార్టీస్ పెడుతున్నారు హోలీ పేరుతో. కాబట్టి హోలీ పండుగ అనేది సంస్కృతి ప్రకారంగా కాదు. అది సంస్కృతి ప్రకారంగా కాదు కానీ అక్కడ మనకున్నటువంటి సనాతన ధర్మానికి ప్రకారంగా వచ్చేదే హోలీ పండగ. మన సాంప్రదాయ ప్రకారంగా వచ్చేదే హోలీ పండగ. కాబట్టి హోలీ పండగ ఒక చెల్లినో, అక్కేనో, స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళనో ఇంటికి పిలిచి వారిని ఆరాధించేసి, వారిని ప్రేమించే విధంగా ఉంచుకొని, వారికి ఏం కావాలో సారి పెట్టాలి. వారికి ఏం కావాలో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు అవసరంలా. మనం కూర్చొని పంచపర్వణాలు పెట్టే అవసరంలా. మనం తినే దాంట్లో ఒక ముద్ద చెల్లికో, అక్కకో పెడితే వారు మనస్ఫూర్తిగా దీవించే దాన్నే హోలీ అంటారు. వాళ్ళు మనస్ఫూర్తిగా నువ్వు చాలా బాగుండు నాయనా, కలకాలం బాగా వద్దిల్లని చెప్పేసని అన్ననైనా తమ్ముడైనా దీవించేటువంటి పండగ హోలీది. అది పోను ఎవరెవరో తెలియదు, ఎక్కడెక్కడోళ్ళో తెలియదు. హోలీ అని చెప్పేసని గులాల కుంకాలు, కలర్సు, గుడ్లు, వాళ్ళ బొంద, వాళ్ళ బోలే అన్నీ చల్లుకొని ఈ రోజుల్లో ఆ హోలీ కాస్త అనాగరికంగా చేస్తున్నారు మన దరిద్రమైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా గురూజీ, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ ఏర్పాటు రేవు పార్టీలు ఏకంగా రేవు పార్టీలే ఉంటాయి. సో అలా చేసి అసలు ఎవరో కూడా తెలియని వాళ్ళకి కలర్స్ రాయటం, ఇలా ఎంజాయ్ చేయడం అంతా కూడా వస్తూ ఉంది. ఇది అసలు ఎలా వచ్చిందంటారు? ఇది ఎలా రావటం కాదండి, సంస్కృతి మారిపోయింది అంతే. సంస్కృతి పెద్దవారి చేతిలో ఉన్నప్పుడు, తల్లిదండ్రి బాధ్యతగా ఉన్నప్పుడు బాగానే ఉండే. ఎవరి జీవితం వారిది అయిపోయింది, ఇష్టారాజ్యం అయిపోయింది. డబ్బుకి ఎవరు ఇబ్బంది పడట్లేదు ఈ రోజున. ఏదో ఒకటి చేసుకుని బతికేస్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా నాగరికత, సంస్కృతి చెప్పేటువంటి వాళ్ళు లేరు, వినేటువంటి వాళ్ళు లేరు. ఇదిరా బాబు ఇలా ఉండాలి అని చెప్తే పిల్లలు వినట్లేదు. పిల్లలకి వినేందు ఓపిక పెద్దవారు ఇవ్వట్లేదు. పెద్దవారికి టైం ఉండట్లేదు, పిల్లలకి టైం ఉండట్లేదు. అందువల్ల ఈ పండగ ఒక ప్రత్యేకత, నాగరికత తెలియక ఎవడో చేస్తున్నాడు, తాడు తమ్మేలేనుడు చేస్తున్నాడు కదా నేను చేస్తున్నా అని చెప్పేసి దాన్ని ఇంకొంచెం డబ్బులు చేసుకుంటున్నారు మన వ్యవస్థ వాళ్ళు. మా వాణిజ్య మాధ్యాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొంచెం దాన్ని పొడిగించేసి ఇది ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఒక పండగగా ఫెస్టివల్గా చేసుకొని ఇది చేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టుగా గురువు గారు, హోలీ అంటే ఈ రోజుల్లో ఒకరినొకరు కలర్స్ రాసుకోవటం, ఎంజాయ్ చేయడం ఇదే తప్ప అసలు హోలీ అవును ఎగ్స్ అసలు హోలీ ఎలా జరుపుకోవాలి అంటే ఏం చెప్తారండి? హోలీ అనేది ఏంటంటే ప్రకృతి పండగ అండి ఇది. ఇప్పుడు రవి భగవానుడు ఉత్సవంలోకి వస్తూ ఉంటాడు. హోలీ పరమదినాన్ని నుంచి, ఆ పౌర్ణమి నుంచి కూడా, హోలీ పౌర్ణమి నుంచి రవి భగవానుడు ఉత్సవంలోకి వస్తుంటాడు. ఈ ఉత్సవంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ, మనకి ఆ వెంటకు వచ్చేటువంటి ఆ కిరణాలకి మన బాడీ సహకరించాలి. కాబట్టి ఆ హోలీ పండగ రోజున పంచామృత స్నానం అనేది చేయాలి. పంచకర్మ స్నానం అంటారు దాన్ని. ఈ పంచకర్మ స్నానం కూడా మనం చేస్తే చాలా మంచిది. అదేమిటంటే మీకు ఇప్పుడు అందరూ చాలామంది చేస్తుంటారు కానీ పాలతో మనిషి అభిషేకం చేస్తుంటారు తెలుసా? పాలతో స్నానం చేస్తారు మనిషి. ఇప్పుడు మనకి నాయకులకి ఏదన్నా పథకాలు తీసుకొచ్చని చెప్పేసి అని ఫోటోల మీద అభిషేకం ఫోటోల మీద చేస్తారు చూసారా? అలాగనే మన ప్రపంచంలో చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు, మనకి చాలా రకాలైన వేదాల్లో చెప్పినటువంటి సాంప్రదాయం ఉన్నది ఒకటి. అదేమిటంటే హోలీ పండుగ రోజున, ఈ హోలీ పర్వదాన పౌర్ణమి రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉదయించేటువంటి సూర్యుడికి ఎదురుగా ఆయిల్ ఉంటుంది కదా, నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, అలానే బాదం ఆయిల్, ఆముదము, కోకోనట్ ఆయిల్, ఇలాగా పంచంగా కలిపినటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్స్ అన్ని కూడా ఉదయించే సూర్యుడికి చూపించాలి. దాంతోపాటు పాలు కూడా ఉదయించే సూర్యుడికి చూపించాలి. ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, లేకపోతే మేకపాలు కానీ ఉదయించే సూర్యుడికి చూపించాలి. చూపించిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, నీళ్ళలో రేవి ఆకులేసి ఉదయించే సూర్యుడికి చూపించాలి. ముందుగా ఆయిల్తో మర్దన చేసుకోవాలి. మన ఒళ్ళంతా కూడా ఆయిల్తో మర్దన చేసుకొని 10 నిమిషాల తర్వాత ఆ పాలతో మనమే అభిషేకం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగేసి ఆ పాలు ఇంకిపోతున్నప్పుడు ఏదైతే మనము ఆ వాటర్లో రేవి ఆకులు వేసినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్తో స్నానం చేయాలి. మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలే కాదు, పితృదోషాలే కాదు, గ్రహదోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోతాయి. మనమేం జరిగినటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుబాధ, అప్పులపీడ, అలానే గ్రహదోషాలే కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, అలానే చేతబళ్ళు, అష్టదిబ్బందన, ఇలాగా మన మీద ఏదైనా చేయించినటువంటి క్రియలు, మన మీద చెడు వ్యసనంతో వీరు ఎదగకూడదనే భావనతో చేయించేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపంచలేదానికి మనమే చేసుకునేటువంటి రెమెడీ అది.
ఉండేది. ప్రతి దేవుడు కూడా సూర్య భగవానుడికి ఆధీనంలో ఉంటారు కాబట్టి ప్రతి దేవుడు కూడా సూర్య భగవాను ఆరాధన చేయడానికి వస్తారు కాబట్టి ఆ రోజున ఆ సూర్య భగవానుడికి స్నానమైన అనంతరము ఆ సూర్య భగవాన్ నీళ్లు ఆర్జనిచ్చి సూర్య నమస్కారాలు చేసినట్టయితే వారి ఇంట్లో మొత్తము సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది. అలానే అష్టైశ్వర్యాలు ప్రాప్తి చెందుతారు. ఆ సూర్య భగవాన్ యొక్క దీవెనలు మరొక సంవత్సరం పాటు మరియు వచ్చేటువంటి హోలీ పండుగ వరకు కూడా వారింట్లో ఎలాంటి అపకీర్తి, అపప్రతిష్ట, ముత్యువు జరగకుండా చూసేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినమే ఈ హోలీ. మరొకటి ఆ అన్నా చెల్లెల్ని పిలుచుకునేదానికి సాంప్రదాయబద్ధంగా వారికి సారి పెట్టేదానికి పంచామృత అభిషేకాలే కాకుండా పంచాక్షరంగా పెట్టేదానికి కాకుండా ఏది మనం తింటామో అది చెల్లికో అక్కకో పెడితే వారు సంతోషంగా మనల్ని దీవిస్తూ ఉంటారు. మార్వాడి చేసేది ఇదే, మార్వాడి సీక్రెట్ ఇదే. వారు ఇలా చేస్తారు కాబట్టి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మార్వాడి సీక్రెట్ కాబట్టి ఇది అందరూ కూడా చేసుకుంటే మన సాంప్రదాయమే కాదు, మన సనాతన ధర్మంలో ఒక గౌరవం ఇది. కాబట్టి ఎవరో దొరికారు, ఎవరో వచ్చారని చెప్పేసి ఇది ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గానో లేకపోతే రేవ్ పార్టీలు కానీ పెట్టుకొని దానికి ఏ కలర్ పడితే ఆ కలర్ ముఖాన్ని పోసుకుంటే కళ్ళు పోతాయి, బ్రెయిన్ క్యూబర్ వస్తుంది, మన బాడీ కూడా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, లేనిపోయినటువంటి అంటువ్యాధులను కూడా లభ్యపడతామండి. ఎగ్స్ కొట్టుకోవడం లాంటివి అలాంటివి చేయకూడదు. ప్రహ్లాదుడు మనకి ఐడియల్, వాళ్ళ సిస్టర్ అంటే కూడా మనకి ఐడియల్. ప్రపంచంలో ఎన్నో రకాల రాములు వారు సీతాదేవి అంటే ఎలా అయితే భార్యాభర్తలకు ఐడియలో అన్నా చెల్లెళ్ళ ఐడియల్ కోసం వచ్చేసి మనకి హోలీ పండుగ అని చెప్పొచ్చు. అలాంటి పవిత్రమైన పండుగని మనము ఈ రోజున దుర్గతి పాలు చేస్తూ ఉన్నాం, దుర్గతి పాలు కూడా చేస్తున్నాం. కాబట్టి మురికి కాలువ లాంటిది అనమాట ఇది ఇప్పుడు చేసే పండగ. మనకి మూసీ నదిలో ఉండేటువంటి తిరిగేటువంటి మురికి కాలువలు ఏదైతే ఉన్నాయో అదే చేస్తున్నాం మనం హోలీని. అలా కాకుండా పవిత్రపూరితంగా చేసుకుంటే కనుక హోలీ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పర్వదినం. దీన్ని అందరూ కూడా ఈ యొక్క మార్చి 3వ తారీఖున వచ్చేటువంటి హోలీని కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి. చేసుకుంటే కూడా వారి ఇంట్లో అన్ని రకాల అష్టైశ్వర్యాలు కలుగుతుంది. మరొకటి ఉంది, హోలీ రోజున మనం చెప్పిన విధంగా చేసుకున్న వారికి అయితే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి జాతకంలో గండాలు ఏమైనా ఉంటే ఆ గండాలు తప్పుతాయి. మరొక ప్రత్యేకత ఉంది, ఈ హోలీ పండుగని మనం చెప్పేటువంటి విధంగా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నట్లయితే కనుక వారికి ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో ఎటువంటి కలహాలున్నా, పెళ్ళి అవ్వకపోయినా, పెళ్ళై భార్య దూరమే, భర్త దూరమే, పిల్లల దూరమైనా, ఒక సంసారంగా ఉన్న ఒక చెట్టుకోలు గుట్టకోళ్ళు అయినా, ఎటువంటి క్రియలు జరిగినా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, జాబు లేకపోయినా, గ్రోతింగ్ లేకపోయినా, వారి జీవితంలో ముందుకు రాలేకపోయినా, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చినా వీరందరికీ కూడా మరొక జన్మ వస్తుంది అని అర్థం. కాబట్టి ఈ హోలీ పండుగని, ఈ పర్వదినాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకోరని ప్రతి ఒక్కళ్ళు ఇలా జరుపుకుంటే కనుక ఇలాంటి పరిగలు జరుగుతాయి. లేదు వారికి నచ్చినట్టు వారు జరుపుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారు ముచ్చివాత పడేదానికి కానీ, గండాలు ఏర్పడేదానికి కానీ, ఎన్నో రకాల క్రియలకి వాళ్ళు బలయ్యేదానికి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక ఎలా జరుపుకోవాలనేది మాత్రం మన ప్రేక్షకులకే వదిలిపెడదాం. 2 రకాలు చెప్పాం కాబట్టి ఇక వారి చేతిలో ఉంది, ఎలా జరుపుకోవాలనేది వారికే వదిలిపెట్టేశాం. గురుగారు, హోలీకి సంబంధించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.